అనేక పోరాట ఫలితమే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా హిమాయత్ నగర్ కాంగ్రెస్ లీడర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ ఆధ్వర్యంలో నారాయణగూడ మేల్కోటి పార్క్ లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ దినోత్సవం జరుపుకుంటున్నాం అంటే ఎంతో మంది మహిళలు ప్రాణ త్యాగాలు చేశారని, 1908లో తమ హక్కుల కోసం పోరాటాలు చేశారని, వాటి ఫలితమే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్నారు. అందుకే పోరాట పటిమను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తరపున మహిళా శిశు సంక్షేమ శాఖ 2 నూతన కార్యక్రమాలను ప్రారంభించినట్లు సీతక్క తెలిపారు. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్, ఆన్లైన్ పోర్టల్, బస్ స్టేషన్ రద్దీ ప్రాంతాల్లో చంటి పిల్లల తల్లులు సౌకర్యార్థం పాలిచ్చే గదులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే పైలట్ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో 10 ప్రాంతాల్లో ఫీడింగ్ రూములను ప్రారంభించినట్లు వెల్లడించారు. వర్కింగ్ ఉమెన్ హాస్టల్ కోసం ఆన్లైన్ పోర్టల్ను వైద్య ఆరోగ్య శాఖ, సేఫ్ సంయుక్తంగా ఎస్హెచ్జి మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్స్ సిద్ధం చేసే ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పథకాలను ప్రతి ఒక్క మహిళ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను మంత్రి ఘనంగా సన్మానించారు. కొంచెం కోరుకుంటున్నాను. ఒక్కసారి అందరూ ఒకసారి ప్లీజ్. అందరూ ఒకసారి తమ్మియండి ఇట్లా. హ్యాపీ ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. ఇప్పుడు సన్మానం జరిగిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు హిమాయత్ నగర్ లో విద్యను అందిస్తున్న వాళ్ళు ఒకరైతే, ఆరోగ్యాన్ని అందిస్తున్న వాళ్ళు ఒకరైతే, న్యాయం ధర్మం కోసం పోరాడుతున్న మమత గారు ఒకరైతే, అలాగా అందరూ ప్రిన్సిపల్ గారు చదువు నేర్పించేవాడు ఒకరైతే, అలా అందరూ కూడా హిమాయత్ నగర్ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ సన్మానించుకోవడం మనకి చాలా అభినందదాయకం, ఆనందదాయకం. మనలో ఉన్న మహిళా శక్తిని ఈ రకంగా చూపిస్తూ ఉన్నారు. సో మహిళా శక్తి రోజుకి 10,000 సంపాదించడం అనేది చిన్న విషయం కాదండి. అందరూ ఇన్స్పిరేషన్ అవుతూ ఏదో ఒక ప్లేస్ భగవద్గీత బుక్ గట్టిగా